తెలంగాణలో సమ్మెని మరింత ఉధృతం చేశారు ఆర్టీసీ కార్మికులు. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరాడి డిమాండ్లని సాధించుకోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు కార్మిక నేతలు. ఓవైపు శంకర్ గౌడ్ పై మృతి విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు నల్లగొండలో ఆర్టీసీ డ్రైవర్ వెంకన్న ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. తోటి కార్మికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. భద్రాచలంలో గడ్డి మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డికి వైద్యం కొనసాగుతోంది. అయితే లింగారెడ్డి భార్య కూతురు కవిత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆత్మహత్య యత్నానికి కుటుంబ కలహాలే కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. బయట నుంచే మందు తెచ్చుకున్నాడు. మాకైతే ఏం తెలియదు దేనికోసం అండి. ఇక అయ్యే చర్చ బయట డిపో కాడికి పోయి ఇచ్చిండు. వచ్చేప్పుడు తీసుకొని వచ్చిండు. నాకైతే ఇక అవన్నీ ఏం తెలియదు. ఇక అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. డిపో కాడికి పొద్దున 10ంటికి పోయిండు, 4:30కు వచ్చిండు. ఇంట్లోనైతే మాకు మందులు ఉండవు, ఏవి ఉండవు ఇంట్లో. మేము యశాంతారులం కూడా కాదు. ఆయన జాబ్ పోతూనే ఇంట్లో కూర్చుంటాం. చిన్న యాక్సిడెంట్ వల్ల సస్పెండ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యారు. ఆ బాధ ఒకటి. ఈ మధ్య డ్యూటీ ఎక్కర్ మళ్ళీ సమ్మె, ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూ. ఆమె చెప్పేది అబద్ధం. అబద్ధం అంటే చేయకాలు చూపెట్టుకుని కూడా అబద్ధమేనా? ఇంటికి వచ్చి చూపెట్టమని చూపెట్టు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ప్రస్తుతం లింగారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే మనం భార్య కూతురు వర్షన్ వింటుంటే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు కారణం ఏంటి? పోలీసులు ఏం తేల్చారు? ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఉధృతంగా కొనసాగుతుంది. అయితే ఖమ్మం జిల్లాలో కూడా 7 డిపోల పరిధిలో సమ్మె కొనసాగుతుంది. నిన్న ఉదయం ఖమ్మం డిపో వద్ద ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఈ సమ్మె ఉధృతంగా కొనసాగింది. ఈ సమ్మెలో ఇతను పాల్గొన్నాడు. లింగారెడ్డి అనే ఆర్టీసీ డ్రైవర్. ఇతను ప్రస్తుతం అతను భద్రాచలం డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం అతను ఒక ఘటనలో ఆర్టీసీ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోస్టింగ్ అంటే ఖమ్మం నుంచి భద్రాచలం డిపోకి ఇవ్వడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్నారు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాడు. మధ్యాహ్నం వరకు కూడా సమ్మెలో పాల్గొన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అనేది ఆయన భార్య కానీ కూతురు కానీ భిన్నాభిప్రాయాలు, వేరువేరుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో పూర్తి విచారణ జరగాల్సి ఉంటుందని ఇటు పోలీసులు ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్నారు. రాత్రి మిడ్నైట్ 12-1 గంట వరకు కూడా అధికారులు ఇటు పోలీసులు కూడా అతన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇటు భార్యను కానీ కూతుర్ని విడివిడిగా కూడా పోలీసులు విచారించారు. దీనికి సంబంధించి కొంత సస్పెన్షన్కు గురైనటువంటి ఆ ఘటన మనసులో ఉంది. కొంత మనస్తాపానికి గురయ్యాడనేది ఆమె కూతురు చెప్తుంది. అంతోపాటు కుటుంబ సమస్యలు కూడా కొంత ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు బట్టి తెలుస్తుంది. ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె, ఈ పరిణామాలు కూడా కొంత కారణం అయి ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే ఆయన ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డిఎంఓ, ఆర్ఎంఓ, ఆర్టీసీ ఉన్నతాధికారులందరూ కూడా రాత్రి హాస్పిటల్కి వచ్చి ఎప్పటికప్పుడు కూడా అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం అతను హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ఈరోజు రాత్రికి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో కానీ శంకర్ గౌడ్ ఇప్పటికే చనిపోవడంతో ఇట్లా ఈ వరుస ఘటనలు ఈ సమ్మె నేపథ్యంలో జరగడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రభుత్వం 32 డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి ఖచ్చితంగా అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తమ సమ్మె కొనసాగుతుంది. మరోవైపు కార్మికులు కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది అనేది చెప్తున్నారు. ఈరోజు ఉదయం శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆయనకి నివాళులు అర్పిస్తూనే ఖమ్మంలో, నల్గొండలో జరిగినటువంటి ఈ ఘటనలు కూడా కొంత కార్మికులు ఆందోళన చెందుతూ ఈరోజు అన్ని డిపోలలో, ఖమ్మంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు సమ్మెలో పాల్గొంటూనే వీరి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా కార్మిక సంఘాల నేతలు, ఆయన తోటి కార్మికులు కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆమె భారీ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కూతురు అతను కూడా రాత్రి జడ్జి వచ్చి అతని యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీని మీద కొంత విచారణ లోతుగా జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి విచారణ తర్వాతనే అతను ఆత్మహత్య గల యత్నానికి చేసినటువంటి కారణాలు పూర్తి స్థాయిలో బయటికి వస్తాయనేది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంత సెన్సిటివ్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం ఇతర కార్మికుల మీద పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అయితే ఆ కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ నారాయణ.